ఈరోజు మనకు వెరీ పవర్ఫుల్ స్పీకర్ని పిలుస్తున్నాను. ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా బిజినెస్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే ఒకసారి చూడండి, ఆయన ఒక రోజు యాక్చువల్గా సార్ నేను బిజినెస్ నేను చేయగలుగుతానా అని చెప్పి ఆయన చాలా డౌట్ డౌట్తో వచ్చాడు. ఒక 5,000 10,000 గురించి ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో పని చేసిన వ్యక్తి 5,000 10,000 గురించి ఆయన ఈరోజు ఒక ఇంచుమించుగా 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంటే చూడండి, 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తూ టీంలో కూడా బీభత్సమైన మూమెంట్, ఒక మెగా సీఈఓని రెగ్యులర్ గా సిటీలోనే హ్యాండిల్ చేస్తున్నాడు ఆయన. ఆయన ప్రత్యేకమైన గుర్తింపుకి ఇదే కారణం. లీడర్స్ ని గ్రో కావడానికి, టీంలో ఉన్న పీపుల్ గ్రో కావడానికి ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ మిస్టర్ రాజు పగిల సార్ అండ్ విజయ పగిల మేడం. ప్లీజ్ కమ్ టు ది స్క్రీన్ విత్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మీరు ఎక్కడి నుంచి ఎత్తున్నారో అక్కడి నుంచే గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇస్తూ సార్కి ఇన్వైట్ చేయండి. నేను సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. వెరీ ఫెంటాస్టిక్. మీ యొక్క సక్సెస్ సీక్రెట్, యాక్చువల్గా మీరు మీ యొక్క విజన్ ఏంటి, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి, మీ వర్క్ ఎథిక్స్ ఏంటి, అవన్నీ తెలియజేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కమ్ టు ది స్క్రీన్ సార్. Yes, good morning, sir. Good morning, sir. Thank you. Good morning. Very good morning, sir. Very good morning, madam. Very good morning, madam. Yes, leaders, very good morning. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గ్రేట్ అప్లైనర్ పిఎంసిఎం నోటి నుంచి నా పేరు రావడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం నుంచి నా పేరు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మా మేడం మాట్లాడుతారు. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు విజయ రాజు పగిల. మీ అవకాశం ఇచ్చింది గ్రేట్ ఆంజనేయ సార్, నాగలక్ష్మి మేడం, పురుషోత్తమ సార్, పూర్ణిమ మేడం, దొడ్డమన్ శ్రీనివాస్ సార్, శివాన్ మేడం. ఎప్పటికీ ఎల్లకాలం మేము రుణపడి ఉంటాం వీళ్ళకు. ఈ ఎస్టేజ్ రాకముందుకు మేము చాలా చేయని పనేదే లేదు, చాలా రిస్కులో పడ్డాము. ఈ ఎస్టేజ్కి వచ్చినాక మాకు డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయినాయి. కళలో కూడా మేము అనుకోలేదు మేము కారు ఉంటాము, ఇంత ఇన్కమ్ తీసుకుంటాం అని కూడా అనుకోలేదు. మా సార్ రామస్ఫిజిట్లో చేసినప్పుడు నెలకు 15,000 వచ్చేది, నాకు బయట వర్క్ చేస్తే 7,000 వచ్చేది. అదే ఆ డబ్బులతోటే మేము మా ఫ్యామిలీ మొత్తం గడుపుకునేది. ఇట్లా తినని పరిస్థితుల్లో కూడా ఉండేది, రేషన్ బియ్యం తెచ్చుకొని తినే దాంట్లో ఉండేది మేము. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీ అడుగుజాడలో నడుస్తున్నందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్, ఫెంటాస్టిక్ మార్నింగ్. నా పేరు వచ్చేసి రాజు పగిల్ అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీట్ ద మిలియనర్ లో నా ప్రోగ్రామ్ రావడం. స్టార్టింగ్ లో ఎప్పటి వరకు జూమ్ మీటింగ్ అటెండ్ కావాలంటే మీ సిడి ఏదైతే ఉందో ప్లే అయ్యే వరకు మీరు రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ రావాలని చెప్పడం జరిగింది పురుషోత్తమ దాస్ సార్. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రూ మై గ్రేట్ అప్లైనర్స్ ఆంజనేయులు రాసం సార్ అండ్ నాగలక్ష్మి మేడం, శ్రీనివాస్ వెడమన్ సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. నిజంగా నాకు భగవంతుడు ప్రత్యక్షంగా అయితే నాకు ఎలాంటి వరాలు ఇవ్వలేదు. నాకు ఎక్కడ కూడా ప్రార్థన చేస్తే తప్ప ఎక్కడ కూడా నాకు కనబడలేదు. నా ప్రత్యక్ష దైవాలు ఎవరు ఉన్నారంటే ఈ ముగ్గురు త్రిమూర్తులే అండి. ఈ ఆపర్చునిటీ తీసుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా ఈరోజు నేను లీడ్ చేయగలుగుతున్నానంటే వీళ్ళ ప్రోత్సాహం, వీళ్ళు నాకు చేసే గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు అద్భుతమైన సక్సెస్ తీసుకోవడం జరిగింది. కానీ 3 ఏళ్ల ముందు ఎంతో స్ట్రగుల్ తోటి ఈ బిజినెస్ అవకాశం తోటి ఈరోజు సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ, గ్రేట్ అప్లైనర్స్ కానీ, చదువు చెప్పిన గురువులకు కానీ పాదాభివందనాలు చెప్తున్నాను. మాది ప్రాపర్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, పస్నూర్ అనే ఒక మారుమూల గ్రామం. మాది ఒక పేద కుటుంబం. అంటే మేము 3 ఎకరాల భూమిలో నాన్నగారు ఆల్మోస్ట్ ఒక 7 బోర్లు వేయడం జరిగింది, ఒక బావి తవ్వడం జరిగింది. అక్కడ అప్పు కావడంతో మేము హైదరాబాద్ రావడం జరిగింది బతకడం కోసం. అమ్మ నాన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు. నేను
10th క్లాస్ వరకు మా విలేజ్లో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చి నేను చెంపపేటలో ఉన్న సి చంద్ర కాలేజ్, ఒకప్పుడు నవీన కాలేజ్ ఉండేది. అందులో ఇంటర్మీడియట్ వరకే నేను ఫస్ట్ ఇయర్ వరకే చదువుకున్నాను. ఒక 3 నెలలు కాలేజీ పోయాను. కానీ అక్కడున్న మాకున్న అప్పులు కానీ, అంతలోనే మా సిస్టర్ మ్యారేజ్ కావడంతో అప్పులు కావడంతో ఆ అప్పులు తీర్పలేక అమ్మ నాన్న కూడా మేము ఒక్కరం కష్టపడితే ఇక్కడ అప్పులు తీరట్లేదు, నువ్వు కూడా చదువు బంద్ చేసి ఏదైనా పని చేయంటే నేను కూడా మా నాన్నగారితో పనికి వెళ్ళేది, కూలి పనికి వెళ్ళేవాడిని. తర్వాత వచ్చేసి ఏదన్నా ఒక జాబ్ దొరికితే బాగుండనే ఆలోచన ఉండేది. అట్లా నేను 2008లో ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగిందండి. అక్కడ నేను జాబ్ ఎతికినప్పుడు అక్కడ వచ్చేసి 3500 రామోజీ ఫిలిం సిటీ రామోజీ గ్రూప్లో హెల్పర్గా అక్కడ జాయిన్ కావడం జరిగింది. అక్కడ 13 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసిన. 13 సంవత్సరాలు జాబ్ చేస్తే నా ఇన్కమ్ వచ్చేసి 13,200 ఉండేది. నా జీవితం అయితే మారలేదు. అలాంటి సిచ్యువేషన్లో కరోనా సిచ్యువేషన్ వచ్చింది, అందరికి తెలుసు. కరోనా సిచ్యువేషన్లో ఆ 13,200 ఉన్న జీతం ఏదైతుందో 5,000 పడిపోయింది. వారానికి ఒక రోజు డ్యూటీ, 5,000 జీతం. నేను హైదరాబాద్ చెంపపేటలో ఉండేవాడిని. ఒక సింగిల్ రూము, 1,700 ఒక రేకుల రూమ్లో నేను ఉండేవాడిని. ఎప్పుడైతే 5,000 పడిపోయిందో నాకున్న అంతకుముందుకున్న సాలరీ పెద్దగా లేకుండేది. అక్కడితోటి నాకు చాలా అప్పులు కావడం జరిగింది. అప్పులు తీర్పే ప్రాసెస్లో కరోనా సిచ్యువేషన్లో 5,000 జీతానికి చాలా స్ట్రగుల్ పడేవాడిని. తర్వాత వచ్చేసి నేను ఏదన్నా పని దొరికితే బాగుండనే ఉద్దేశంతో పని వెతకడం స్టార్ట్ చేశాను. మీకు తెలుసు ఆటోనగర్, హైదరాబాద్ ఆటోనగర్, క్రాంతి ట్రాన్స్పోర్ట్ కానీ, నవత ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడ ఆ టైంలో అక్కడున్న పనిచేసే బీహార్ వాళ్ళు అక్కడ కరోనా సిచ్యువేషన్లో వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నేను అమాల్ పనికి ఎక్కడం, అక్కడ పని చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ పని స్టార్ట్ చేసినప్పుడు రోజు కూలి వచ్చేసి 550 రూపాయలు ఉండేది నాది, 550 రూపాయలు. కానీ నేను ఉండేది మాత్రం చెంపపేటలో. చెంపపేట నుంచి కరోనా సిచ్యువేషన్లో ఆటో ఛార్జీలు పెరిగినాయి. చెంపపేట నుంచి ఎల్బీ నగర్ 50 రూపాయలు, ఎల్బీ నగర్ నుంచి ఆటో నగర్ 50 రూపాయలు. అంటే పోనీక 100 రూపాయలు, రానిక 100 రూపాయలు. నాకు వచ్చే అక్కడ ఇన్కమ్ వచ్చేసి 550. అంటే 550లో 200 పోతే నాకు మిగిలేది 350 రూపాయలు. అట్లా ఒక నెల 15 రోజులు అక్కడ నేను వర్క్ చేశాను. అంతలోనే అక్కడ వెళ్ళిన బీహార్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. అక్కడున్న పని కూడా నాకు క్లోజ్ అయిపోయింది. దేవుడా ఎట్లా మళ్ళీ తినడానికి ఫుడ్ లేదు, బియ్యం లేవు, పాలకు డబ్బులు లేవు. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఏదైనా పని దొరికితే బాగుండదని నేను పని వెతకడం స్టార్ట్ చేశాను. ఒక మేస్త్రి దగ్గర ఒక ప్లంబర్ వర్క్గా ఒక నెల రోజులు పనిచేశాను ఇక్కడ మనకు సంతోష్ నగర్లో. ఆ నెల రోజులు అయిపోయాక అక్కడ కూడా పని కంప్లీట్ అయిపోయింది. అక్కడ పని కూడా దొరకలేదు. తర్వాత అట్లా ఒక వారం రోజులు ఉండే వరకు పని దొరకట్లేదు. నా సిచ్యువేషన్ దారుణంగా ఉండేది. అంటే డబ్బులు లేని పరిస్థితి, బియ్యం లేని పరిస్థితి, ఫ్యామిలీ పోషించలేని పరిస్థితి. మీకు తెలుసు హైదరాబాద్ సైదాబాద్ అడ్డాలో ఒక రోజు అక్కడ పని కోసం వెళ్ళడం జరిగింది. కనీసం ఆ రోజు పనికి వెళ్తే నాకు బియ్యం కానీ పాలు కానీ ఆ రోజు ఖర్చులు వెళ్ళిపోతాయని పని కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ బాక్స్ కట్టుకొని ఉదయం 7 గంటలకు వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ 2 గంటల వరకు వెయిట్ చేసినా కానీ ఎవరు కూడా అక్కడ పనికి ఎవరు కూడా నన్ను పిలవలేదు. అలాంటి సిచ్యువేషన్ అనిపించింది. నా జీవితం ఎందుకు ఇంత దారుణంగా, అంటే ఎక్కడ పోయినా కూడా స్ట్రగుల్, ఎక్కడ పోయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. నేను చదివిన చదువుకు ఎన్నో ఇంటర్వ్యూకి పోయినా, బయట ఈ జాబ్ కాదని 13,200 సరిపోతలేదని ఎన్నో ఇంటర్వ్యూకి పోయినా, కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా నీ ఎడ్యుకేషన్ ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, హిందీ వస్తుందా, ఇంగ్లీష్ వస్తుందా అంటే నాకు ఇవన్నీ ఏవి రాదు, ఎడ్యుకేషన్ కూడా లేదు. నా జీవితం అంటే ఇదే, ఇంకా నా జీవితం అయితే మారదు, ఏదో దగ్గర పని చేసుకోవాలన్న ఆలోచన ఉండేది. నిజంగా నమ్ముతారో నమ్మరు, ఆ రోజు నైట్ తెల్లవారులు ఏడ్చిన. అంటే ఆ రోజు నాకు పని దొరకకపోవడం ద్వారా ఎన్నో పరిస్థితుల వల్ల. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా నేను హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. అక్కడ అపార్ట్మెంట్లో ఉంటే రూమ్ రెంట్ ఉండదనే ఉద్దేశంతో నాకు ఇష్టం లేదు, కానీ ఒకటే అనుకునేది, నేను ఏ తప్పు చేయకూడదు, ఏ పని చేసినా కూడా ఏదైతే దొంగతనం ఇలాంటివి కూడా చేయకూడదు, పని చేస్తే మాత్రం తప్పులేదు అనే ఉద్దేశంతో 1 ఇయర్ అక్కడ నేను మా మేడం అక్కడ పని చేసుకుంటూ అక్కడ ఇచ్చిన రూమ్లో వండుకుంటూ కాలం గడిపే వాళ్ళమండి.
అలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ 2012లో మాకు రావడం జరిగింది. మేమున్న చెంపపేట ఏరియాలో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చాలా జరిగినాయి. అంటే ఒక 5,000 కడితే మనకు టీవీ కానీ, ఆంప్లిఫైర్ కానీ, లేదు ఒక 8,000 కడితే మనకు సూటు, క్లాత్ కానీ, ఇవన్నీ చాలా రావడం జరిగింది. నాకు నమ్మకం లేదు దీంట్ల మీద. ఎందుకంటే ఎక్కడైనా కష్టపడితే డబ్బులు వస్తాయి. కానీ మా అమ్మ ఆ రోజు అన్న మాట ఏంటంటే, నాయన నేను ఎక్కువ చదివిపియలేదు. ఆ కంపెనీలో చేస్తే ఒక 3,500, 4,000 జీతం వస్తుంది. ఇక్కడ ఈ కంపెనీలో చాలా మంది బాగుపడుతున్నారు అని నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. నా దగ్గర ఉన్న కాలకడాలు ఏవైతున్నాయో అమ్మి ఒక 5,000 వస్తే నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అయితే నీ జీవితం మారుతుందేమో కొడుకు అని చెప్పడం జరిగింది. నాకు మాత్రం నమ్మకం లేదు. ఇటువంటి కంపెనీలు ఎందుకోసం అంటే నేను అక్కడ సెమినార్స్ ని అటెండ్ అయినా. చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ఆ నాతో పాటు ఒక 8 మంది అటెండ్ అయినాం. అందులో హ్యాండ్ రైజ్ అంటే నేను ఒక్కనే హ్యాండ్ రైజ్ చేయాలి. ఎందుకంటే పని చేస్తే డబ్బులు వస్తాయి తప్ప ఇటువంటి కంపెనీలో నాకు డబ్బులు వస్తాయని నమ్మకం అయితే లేదు. అలాంటి సిచ్యువేషన్ లోనే గ్రేట్ లీడర్, ఈరోజు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఆంజనేయులు రాసం సార్ నాకు పరిచయం కావడం జరిగింది. ఇప్పుడున్న కంపెనీ కాదు, వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు. నేను రోడ్డు మీదంగా నడుచుకుంటూ పోతుంటే సార్ పరిచయం అయ్యి సార్ వచ్చేసి పిలవడం జరిగింది. అక్కడ ఉన్న కంపెనీ ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ రోజు అక్కడ శ్రీనివాస్ ఒడిమాన్ సార్ కానీ, ఆంజనేయులు సార్ కానీ ప్లాన్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ఇటువంటి ప్లాన్స్ విన్నా. ఇది కూడా నాకు నమ్మకం లేదు. ఆ కనీసం ఒక నెల రోజులు నా ఎమ్మటి పడ్డారు. రా బ్రదర్, నేను హెల్ప్ చేస్తాను, నేను గెలిపిస్తాను. వీళ్ళు ఎక్కడన్నా ఆంజనేయులు సార్ ఎక్కడి నుంచి అన్నా వచ్చిందంటే నేను తప్పించుకొని తిరిగేవాడిని. అలాంటి సిచ్యువేషన్ ఒక నెల రోజుల వరకు నా ఎమ్మటి పడ్డాడు. కానీ ఆ రోజు నేను ఎక్కడ కనబడితే నేను తప్పించుకునే తిరిగేవాడిని. కానీ ఓ రోజు మళ్ళీ కలిచాడు. కలిసి బ్రదర్ నీ లైఫ్ నీకు అర్థమవుతుందా? కానీ ఈ రోజు ఈ కంపెనీలో నేను నా లైఫ్ మారుతుంది, నా జీవితం చూడు, జస్ట్ 2 years లో నేను కార్ తీసుకోగలుగుతాను, లక్షల ఇన్కమ్ తీసుకుంటా అంటే సరే నువ్వు తీసుకొని నేను చూద్దాం అనుకునేవాడిని. అన్నట్టుగానే అక్కడ వాళ్ళు కష్టపడ్డారు. పెద్ద ఫలితం అయితే రాలేదు. ఇంకా నాకు ఒక ఫ్రాడ్ అనే ఆలోచన ఉంది. ఇలాంటి కంపెనీలన్నీ ఫ్రాడ్ అనే ఆలోచన ఉంది. నేనున్న సిచ్యువేషన్ లో, హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్ లో మళ్ళీ ఒకసారి ఆంజనేయులు సార్ నా నెంబరు వేరే దగ్గర అడిగి నా నెంబర్ తీసుకోవడం జరిగింది. బ్రదర్ నేను ఒక మంచి కంపెనీలో చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక 32,000 ఇన్కమ్ వస్తుంది. నేను మంచి పొజిషన్లో ఉన్నాను. ఒకసారి ప్లాన్ ఏంటంటే ఇంకా నెగిటివ్, చాలా నెగిటివ్ ఉండేది. ఎందుకు ఇట్లా ఎమ్మడి పడుతున్నారు జనాలు ఎమ్మటి, ఏదన్నా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, ఈ జనాలు ఎమ్మటి పడితే డబ్బులు, జనాలని మోసం చేసే కంపెనీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎందుకు చేస్తున్నారు అనే ఒక నెగిటివ్ ఆలోచన అయితే చాలా ఉండేది నాకు. అలాంటి సిచ్యువేషన్ లో బలవంతంగా వనసల్పురం డిఎల్సిపి ఉండేది. అక్కడ నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. నేను నవ్వుకుంటున్నా, సార్ ప్లాన్ చెప్తుండు, ఇక్కడ కష్టపడితే 50,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, కార్ వస్తుంది. నాకు మాత్రం నవ్వు ఆగట్లేదు. నేను చదివిన ఎడ్యుకేషన్, నేను ఎక్కడ ఇంటర్వ్యూ అయినా కూడా 20,000 కన్నా 30,000 కన్నా ఎవరు కూడా జీతం ఇస్తానని చెప్పలేదు. కానీ ఇక్కడ కష్టపడితే 50,000 నుంచి ₹1,00,000 కార్లు, ఇవన్నీ మళ్ళీ ఫ్రాడే, ఇవన్నీ వేస్ట్. సరే ప్రొడక్ట్ కొనమని చెప్పిండు కదా అని జస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కానీ ఒక ₹1,800 ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. 2021 మార్చిలో తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే నేను ప్రొడక్ట్ తీసుకున్నానో ఆ రోజు నుంచి తెల్లారి నుంచి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ ఉంటుంది, అటెండ్ కావాలి, మీటింగ్ ఉంటుంది, అటెండ్ కావాలి. నాకు ఇవన్నీ నచ్చవు. ఇలాంటి కంపెనీలో చేయడం నాకు మాత్రం నచ్చదు. ఇవన్నీ ఫ్రాడ్. ఇలానే మోటివేషన్ చేస్తారు, మీటింగ్లలో తీసుకుపోతారు, మోటివేషన్ చేస్తారు అని ఆల్మోస్ట్ సార్ ఏదైతే గ్రూప్ లో యాడ్ చేసారో గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. ఆ సారు ఏదైతే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. నా సిచ్యువేషన్ రోజు రోజుకు దారుణం అయిపోతుంది. 5,000 జీతం సరిపోక రోజు రోజుకు దారుణం అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 months తర్వాత నేను సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తాను, ఫేస్బుక్ కానీ. ఫేస్బుక్ లో ఒక ఫోటో రావడం జరిగింది. ఎవరైతే నాకు ప్లాన్ చెప్పిండో 32,000 ఇన్కమ్ తీసుకుంటుండో 4 నెలల తర్వాత సార్ ఇన్కమ్ వచ్చేసి 1,02,000 ఇన్కమ్ ఉండేది. ఆ రోజు నేను ఫోన్ చేసి సార్ ఇది వాస్తవమా కాదా, నిజమేనా కాదా, ఏమన్నా మోసం చేస్తున్నా, కరోనా సిచ్యువేషన్ లో చాలా మంది ఇన్కమ్ పడిపోతుంది, కానీ మీ ఇన్కమ్ ₹1,00,000 ఎట్లా వచ్చింది? ఆ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. సార్ ఒకసారి నేను పీపీటీ షేర్ చేస్తాను. ఓకే, ష్యూర్ సార్, ష్యూర్.
ఎస్ లీడర్స్, గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలు ఎప్పుడైనా సరే మనకు ఒక హేళనతోటి స్టార్ట్ అవుతుంది. వెస్టీజ్ అనే అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా మంది హేళన చేస్తారు. ఆ హేళనతో మొదలవుతుంది అనమాట వెస్టీజ్ అనే అవకాశం. నేను కూడా ఈ బిజినెస్ అవకాశం వచ్చినప్పుడు ఒక హేళనతోటి రావడం జరిగింది. ఎస్ లీడర్స్, ఇది నాది ఫస్ట్ మంత్ ఇన్కమ్. నేను తీసుకున్న 1800 రూపాయల ప్రొడక్ట్ ఏదైతుందో నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 49 రూపాయలు రావడం జరిగింది మార్చి 2021లో. ఆల్మోస్ట్ ఎప్పుడైతే నేను ఇన్కమ్ వచ్చిందో నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే సార్ ఫోటో నేను ఫేస్బుక్ లో ఈ ఫోటో చూశాను, 1,10,000 ఇన్కమ్ ఎప్పుడైతే చూశానో రిటర్న్ సార్కి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇది నిజమేనా కాదా, ఎవరన్నా ఫ్రాడ్ చేస్తురా, అబద్ధం చెప్తున్నారా, నిజంగానే లక్షల అమౌంట్ దీంట్లో వస్తుందా, ఎట్లా నమ్మగలుగుతాం అంటే, ఒకసారి కలువు బ్రదర్, నీకు క్లారిటీ ఇస్తా, దీని పట్ల క్లారిటీ ఇస్తా అంటే, సరే సార్ కలుస్తాను అంటే 3 days తర్వాత కలవమని చెప్పిండు. మళ్ళీ 3 రోజుల తర్వాత కలవని చెప్పాడు. మళ్ళీ ఇంకా నెగిటివ్ ఆలోచన, 3 రోజుల తర్వాత మళ్ళీ ఏది నెగిటివ్ సృష్టిస్తాడో అనే ఆలోచన ఉండేది. ఇక్కడ వచ్చేసి 3 రోజుల తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నేను ఇదే బిజినెస్ ఆపర్చునిటీ నుంచి నేను కార్ తీసుకుంటున్నాను, నాగోల్లో టాటా నెక్సాన్ షోరూమ్ రావాలని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను సార్ తీసుకున్న కారు నిజంగానే నాకు ఆ రోజు చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు ఈ కంపెనీలో చేస్తే 1,00,000 రూపాయలు ఇన్కమ్ కార్ తీసుకుంటూ కనీసం ఆ రోజు నేను డిసైడ్ కాగలిగిన, అరే సార్ కార్ తీసుకుండు కదా, మన ముందర ఉన్న వ్యక్తి కూడా కార్ తీసుకుండు, అరే సార్ జీవితం మారింది, సార్కు అనుభవం ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ఇక్కడ కార్ వచ్చింది. నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటే కనీసం ఒక 5 సంవత్సరాల కన్నా నేను కార్ తీసుకున్న ఆలోచన అనేది రాదా అని నేను ఆలోచన చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకున్నానో నేను ఒక్క నిమిషంలో జీవితం అయితే మారదండి, కానీ ఆ ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితం అయితే ఖచ్చితంగా మారుతుంది. ఆ రోజు నేను ఎప్పుడైతే కారవలింగ్ వెళ్ళానో నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఎస్ నేను కూడా బిజినెస్ చేయాలని. ఎప్పుడైతే బిజినెస్ చేయాలనో బిజినెస్ స్టార్ట్ చేశాను. సార్ని ఎన్నో ప్లాన్స్ తీసుకుపోవడం జరిగింది. ఎన్నో ప్లాన్స్ తీసుకుపోయినప్పుడు కూడా ఎన్నో రిజెక్షన్స్ రావడం జరిగింది. ఎవరు కూడా నా మాట వింటలేరు. నేను బొగ్గులకుంట మీటింగ్, ఎవ్రీ సండే మీటింగ్ పోయేవాడిని. మీటింగ్ లో చూస్తే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే మోటివేట్ చేసేవాళ్ళు, నా జీవితం మారింది, ఇలా మారింది, అలా మారింది, కార్లు వస్తున్నాయి, లక్షల ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ ప్లాన్ చెప్పి ఎవరికి ప్లాన్ చెప్పినా కూడా రిజెక్షన్సే, ఎవరు ప్లాన్ చెప్పినా కూడా నో అనేవాళ్ళు. అరే ఇదేంది, అక్కడ చూస్తేనేమో లక్షల ఇన్కమ్ అంటున్నారు, కానీ ఇక్కడ మనం సిచ్యువేషన్ బయట ఎవరు చెప్పినా కూడా ఆల్మోస్ట్ ఆంజనేయులు సార్ నేను ఒక 13 ప్లాన్లకు తీసుకుపోయినా, ఓన్గా 13 ప్లాన్లకు తీసుకుపోయినా, ఆ 13 మంది కూడా బిజినెస్ కు రాలేదు. ఎట్లయినా సరే నేను గెలవాలన్న ఆలోచన, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న ఆలోచనతోటి నేను ఓన్ గా ప్లాన్ స్టార్ట్ చేయడం చేసిన. ఎందుకంటే సార్ ఉండేది బిఎన్ రెడ్డిలో, నేను ఉండేది హైత్నార్లో. నేను ప్లాన్ పిలిచినప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే కస్టమర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే వాళ్ళు కాదు. సార్ వచ్చేంత వరకు సార్ ఏం చెప్పేదంటే డిఎల్సీ తీసుకురా అని చెప్పారు, వాళ్ళు ఆడికి వచ్చే వాళ్ళు కాదు. ఇట్లయితే కాదని నేను 8%లోనే నేను ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసిన లీడర్స్. ప్లాన్ పేపర్ కూడా నేను 8%లో అప్పుడు పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం చేతుల నుంచి ఆ ప్లాన్ పేపర్ తీసుకోవడం జరిగింది. నేను యాక్చువల్ గా శ్రీనివాస్ ఒడ్డెమాన్ సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది ప్లాన్ పేపర్ కోసం. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం 1 lakh ఇన్కమ్ మచ్ వర్స్ ఆ రోజు ఒక రికగ్నైజేషన్ చేస్తున్నారు, శ్రీనివాస్ ఒడ్డెమాన్ సార్ రికగ్నైజేషన్ చేస్తున్నారు. ఆ రోజు అక్కడ కలిసి సార్ వాళ్ళ చేతుల నుంచి ప్లాన్ పేపర్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ డిసైడ్ కాగలిగాను. కానీ నా సిచ్యువేషన్ ఎట్లుంటే నా దగ్గర ఇన్కమ్ 0, ఎలాంటి ఇన్కమ్ నా దగ్గర లేదు. అలాంటి సిచ్యువేషన్ లో నేను జాబ్కి వెళ్ళే క్రమంలో, అంటే నేను ఆల్మోస్ట్ నాది సెకండ్ షిఫ్ట్ ఉండేది, మధ్యాహ్నం 1 గంట తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాలి. నేను మార్నింగ్ లేచిన నుంచి 12 గంటల వరకు ప్లాన్ చెప్పే ప్రాసెస్ లో నేను బస్సులో వెళ్ళేది, ఆటోలో వెళ్ళేది, కానీ నాకు టైం సెట్ అయ్యేది కాదు. ఇక్కడ డ్యూటీ టైం అవుతుంది, ఇక్కడ నేను ప్లాన్ చెప్పాలంటే సెట్ అయ్యేది కాదు. అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు లేని పరిస్థితిలో నేను 20 PV, 30 PV, 40 PV తీసుకునేవాడిని. అక్కడి నుంచి సక్సెస్ రాలేదు. సార్ 25 PV తీసినా, నేను ఇంత తీసినా కానీ నాకు ఎవరు కూడా నా మాట వింటలేరు, ఎవరు కూడా ఎప్పుడు చూసినా కూడా నెగిటివ్ మాట్లాడేవాడిని. ఆ రోజు నాకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎస్ సార్. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేయడానికి. ఫోన్ లో వీడియో ఆన్ చేసుకో, అంటే మనకు జూమ్ లో వీడియో ఆన్ చేసుకోండి. స్క్రీన్ షేర్ దగ్గర వీడియో ఆల్రెడీ ఉంది సార్, మాకు ఆఫ్ అయిపోయింది, ముఖం కనిపించే మన వీడియో ఆఫ్ లో కనిపిస్తుంది ఇక్కడ.
ఫోన్ లో ఇట్లా రాదనుకుంటా సార్, నేను ఓన్లీ కంప్యూటర్ లో అట్లా వస్తాను అనుకుంటా, ఫోన్ లో రాకుండా వచ్చు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఎస్, ఆ రోజు నేను డిసైడ్ కాగలిగానండి. నిజంగా ఆ రోజు మా మేడం గోల్డ్ కుదబెట్టి నేను ఒక బైక్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 96,000 పెట్టి ఈ బిజినెస్ నేను చేయాలనే ఉద్దేశంతో. ఎప్పుడు కూడా ఒక 20 PV 30 PV తీసేవాడిని, కానీ ఆ రోజు కౌన్సిలింగ్ తోటి ఇట్లా సక్సెస్ రాదు, మీరు 20 PV 30 PV తీస్తే ఏ రోజు కూడా సక్సెస్ రాదు, నువ్వు ఏదైతే పాటిస్తావో నీ టీం కూడా అదే పాటిస్తా అంటే కొత్తపేట స్టోర్ లో యాజ్ ఏ కోర్ ఎట్లా చేయాలి, ఎట్లా కోర్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆ రోజు నాకు కొత్తపేటలో నేర్పించడం జరిగింది. ఆ రోజు నుంచి నా బిజినెస్ స్టార్ట్ అయింది. అట్లా నేను ఎప్పుడైతే అదే మంత్ ఆగస్టు మంత్ లో ఏదైతే ఉందో, నేను యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ గా నా ఇన్కమ్ వచ్చేసి 3,186. అప్పుడు డబల్ పీవీలో చాలా మంది ఇక్కడ బ్రాంచ్ అండ్ లీడర్స్ ఉంటారు, సార్ నాకు ఇన్కమ్ 6,000 వచ్చింది, 8,000 వచ్చింది, 10,000 చాలా తక్కువ వచ్చింది అంటారు. కానీ ఈ 3,100 వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను పార్ట్ టైం గా కష్టపడితే 3,186 రూపాయలు అంటే నా లైఫ్ లో నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చేసే పనిలో బయట ఎక్కడ పని చేసినా కూడా, నేను చేసే ట్రాన్స్ఫర్ లో కూడా ఇంతే ఇన్కమ్ వచ్చేది. కానీ ఎప్పుడైతే యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్ ఇన్కమ్ వచ్చిందో, ఎస్ నేను ఇది చేయగలుగుతానని డిసైడ్ కావాలి, స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానో, ఆ నెక్స్ట్ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్, 2 నెలల తర్వాత ఇది యాక్చువల్ గా యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా విత్ ఎల్ఓబి తోటి 28,125 రూపీస్ నాకు ఇన్కమ్ రావడం జరిగింది. ఆ రోజు నేను డిసైడ్ కాగలిగాను, నేను చేసే రామోజీ ఫిల్మ్ సిటీలో 13.5 సంవత్సరాలు నా జర్నీ, నా ఇన్కమ్ 13,200. కానీ ఇక్కడ రోజుకు 2 గంటలు ఎప్పుడైతే కష్టపడ్డానో నా ఇన్కమ్ 28,125 రూపాయలు వచ్చిందో నేను డిసైడ్ కాగలిగాను. ఎస్, ఇంకా ఇది నాకు వర్కౌట్ అవుతుంది, నేను చేయగలుగుతాను, రిజైన్ చేసి ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ మళ్ళీ ఒక డౌట్, ఎందుకంటే మా మేనేజర్ గారు చెప్పిన మాట ఏంటంటే, రాజు ఒక 35 ఏళ్ళు దాటితే బయట కూడా ఎవరు కూడా మళ్ళీ జాబ్ ఎక్కించుకునే పరిస్థితి ఉండదు, ఆల్రెడీ నీకు భార్య పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఒకసారి ఆలోచన చెయ్యి. ఎందుకోసం అంటే ఇక్కడైతే బాగానే ఉంది నీకు, ఈఎస్ఐ పిఎఫ్ఐ, ఇప్పుడైతే నీ జీవితం అయితే గడుస్తుంది. మళ్ళీ ఇట్లాంటి కంపెనీలు నేను చాలా చూశాను, చాలా పోయినాయి. ఇట్లాంటి కంపెనీలో మరి ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలంటే, నేను చేసేవాడిని, నిర్ణయం తీసుకునేది నేనని ఆ రోజు అక్కడ రిజైన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రిజైన్ లెటర్ ఇవ్వడం జరిగిందో, చాలా మంది ఎగతాళి చేయడం, అక్కడ ఉన్న నన్ను స్టాఫ్ కానీ మా ఫ్యామిలీలో కానీ, ఇది ఏదో చేస్తుండు, వెనకకు లాగే వాళ్ళు చాలా మంది ఉంటారంట ఈ బిజినెస్ లో. నన్ను కూడా చాలా మంది ఇవన్నీ నీ వల్ల కాదు, ఆంజనేయులు రాసును సార్ ఆల్రెడీ, శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ ఆల్రెడీ ఏదో నెట్వర్క్ లో చేసి సక్సెస్ అయినారు, నువ్వు ఎలాంటి నెట్వర్క్ అనుభవం నీకు లేదు, నీకు పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు, ఎవరు మాట్లాడతారు, ఎవరు వింటారు నీ మాట్లాడే, చాలా మంది నన్ను రిజెక్ట్ చేయడం, విమర్శించడం, ఇవన్నీ కామన్ గా, ఇవన్నీ మనకు ఈ బిజినెస్ అవకాశం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవన్నీ వెనకకు లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. రిస్క్ వద్దు, ఇవన్నీ రిస్కులు చేయకు, నువ్వు చాలా మారిపోయి, ఇవన్నీ చాలా మంది రిస్క్, నాకు కూడా ఇవన్నీ రావడం జరిగింది, రిస్క్ అని ఇవన్నీ మనకు రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే నేను రిజైన్ లెటర్ ఇచ్చానో, మ్యాక్సివ్ యాక్షన్ గా నేను పనిచేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నేను జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి, మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యిందంటే, నేను బయటికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ నైట్ 11 గంటల వరకు నేను ఇంటికి వచ్చేవాడిని కాదు. నేను స్టోర్ లో కూర్చోవడం కానీ, ప్లాన్కి వెళ్ళడం కానీ. ఎందుకోసం అంటే నన్ను విమర్శించే వాళ్ళు ఇక్కడ ఒకవైపు విమర్శించిన వాళ్ళు కనపడుతున్నారు, ఒకవైపు సక్సెస్ కావాలనే ఆలోచన ఉంది. నేను ఒకవేళ ఫెయిల్ అయితే నా లైఫ్ ఎట్లా ఉండబోతుంది, మళ్ళీ నేను ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలి, ఏదో ఒక కూలి పని తప్ప నాకు ఏడ కూడా లేదు, చావైనా రేవైనా నేను వెస్టేజ్ లో మాత్రమే గెలవాలని నేను మ్యాక్సివ్ యాక్షన్ గా ప్లాన్ చెప్పడం జరిగింది. ఎంత దూరమైనా సరే, ఎక్కువ నేను సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా కూడా ఎక్కువ మంది లీడర్స్ నేను క్రియేట్ చేయగలిగాను. ఇక్కడ నేను మ్యాక్సివ్ యాక్షన్ 1-to-1 ప్లాన్స్ చెప్పడం కానీ, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ డెమోస్ కానీ, విలేజ్లకు వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో గ్రాన్యువల్స్ తీసుకొని అగ్రికల్చర్ ప్లాన్స్ కానీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా యాక్షన్. ఎప్పుడైతే నేను జాబ్ పని చేశానో, ఆ నెక్స్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా 30,000 ఇన్కమ్. నిజంగా ఎస్, ఇది ఇంకా నాకు ఒక ఉత్సాహం తీసుకురావడం జరిగింది. 30,000 ఇన్కమ్ ఎప్పుడైతే యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ నేను తీసుకున్నా, ఒక మంచి ఉత్సాహం తీసుకురావడం జరిగింది. ఇంకా నేను కష్టపడ్డాను. యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా నా ఇన్కమ్ 52,000 అండి. నా జీవితంలో ఆ రోజు నిద్ర కూడా పోలేదు. అంటే నా జీవితంలో నేను ఎన్ని ఇంటర్వ్యూ అయినా కూడా ఫెయిల్ అయినా, ఎక్కడ పోయినా కూడా ఫెయిల్ అయినా, ఎవరు కూడా కనీసం ఒక 30,000 జీతం ఇస్తారని కూడా నేను ఎక్కడ కూడా ఊహించలేదు. కానీ వెస్టేజ్ నుంచి నేను 52,000 ఇన్కమ్, 702 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నప్పుడు నా జీవితంలో
ఆ రోజు మర్చిపోలేని రోజు. తెల్లవారులు మీరు నమ్ముతారో నమ్మరో నిద్ర కూడా పోలే. అలాంటి హ్యాపీనెస్ రావడం జరిగింది. యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా 52,000 ఇన్కమ్, ఆ నెక్స్ట్ మంత్ యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ 59,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 5 crore పోల్ అప్పుడు రావడం జరిగింది. 2 LOB తోటి నా ఇన్కమ్ వచ్చేసి 85,000 రావడం జరిగింది. ఎప్పుడైతే నేను 85,000 ఇన్కమ్ వచ్చిందో మేము FRU వెళ్ళడం జరిగిందండి ఢిల్లీకి. నాకు హిందీ రాదు, సార్ వాళ్ళు ఖచ్చితంగా నువ్వు FRUకి రావాలి అని చెప్పడం జరిగింది. వడ్డెమాన్ సార్ కానీ ఆంజనేయులు సార్ కానీ. నాకు హిందీ రాదు సార్, హిందీ అర్థం కాదు అంటే బలవంతంగా పోవడం జరిగింది. నాకైతే ఇష్టం లేదు. ఆ ట్రైన్లో వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ నేను 3 days సెషన్లో నేను అర్థం చేసుకుంది. నాకు వాళ్ళు చెప్పిన మాటలు అయితే అర్థం కాలేదండి. నేను ఆ రోజు ఏమర్థమైందంటే పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం రికగ్నేషన్ చూసిన అక్కడ నిజంగా జీవితంలో బయట ఎక్కడ కూడా ఇలాంటి రికగ్నేషన్ ఉండదు. ఓన్లీ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఇంత రికగ్నేషన్ ఉంటుంది. ఎస్, ఆ రోజు నేను డిసైడ్ కాగలిగిన లీడర్స్ నిజంగా FRU ఫంక్షన్ లో ఇంకా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోగలిగాను. అప్పటి వరకు ఇక్కడ హైదరాబాద్ లో చిన్న చిన్న మీటింగ్లలో ఏదో చేద్దాము అని ఆలోచన ఉండేది. కానీ ఎప్పుడైతే FRU మీటింగ్ అటెండ్ అయినో ఎస్ నేను కూడా చేయగలుగుతాను. అక్కడ చాలా మంది లీడర్స్ అంటే వాళ్ళు నాకు లాంగ్వేజ్ అర్థం కాదు, కానీ అక్కడ ఉన్న చెప్పే మాటల వల్ల అరే ఇంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతో మంది సక్సెస్ స్టోరీస్ అక్కడ వినడం జరిగింది. నిజంగా ఎస్ నేను కూడా చేయగలుగుతున్నానని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. లీడర్స్ అక్కడి నుంచి నాకు కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది. వెస్టేజ్ నుంచి నా లైఫ్ లో 14 months లోనే వెస్టేజ్ నుంచి నేను ఒక 12 లక్షల వర్త్ గ్రేట్ అప్రైనర్స్ ఆంజనేయులు సార్ అండ్ శ్రీనివాస్ వడ్డెమాన్ సార్, పురుషోత్తం దాస్ సార్ టీంలో నేను ఒక కార్ తీసుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ కార్ ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఒక పేదవాడు ఒక 14 ఏళ్లలో కార్ తీసుకోవాలంటే ఓన్లీ వెస్టేజ్ నుంచే సాధ్యమవుతుంది. ఆ రోజు నిజంగా సో హ్యాపీ. నిజంగా ఎప్పుడైతే కార్ తీసుకున్నా మా పిల్లలతోటి నా జీవితంలో కూడా అనుకోలేదు, కనీసం బండి కొంటాను కూడా అనుకోలేదు. కార్ తీసుకుంటాను నా జీవితంలో కూడా కలలు కూడా కనలేదు. కార్లో తిరుగుతా, నా ఓన్ కార్ ఉంటుంది, నా జీవితం ఇట్లా మారదని ఏ రోజు కూడా అనుకోలేదు. మా పిల్లలతోటి 2 బాబులు అంటే నాకు నిజంగా చాలా సంతోషం. మా ఫ్యామిలీ ఈరోజు వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఉండడం. ఎప్పుడైతే నేను కార్ తీసుకున్నో ఆటోమేటిక్ గా నా ఇన్కమ్ 1,02,765, 16 months 18 నెలల నా ఇన్కమ్ అనుకుంటా. నెక్స్ట్ మంత్ వచ్చేసి 1,23,000. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఎక్కువ మీటింగ్స్ ప్లాన్ చేయడం. అంటే అప్పటి వరకు నేను 1-to-1 మీటింగ్స్ ఎప్పుడైతే చేశానో ఇక్కడ నుంచి ఎప్పుడైతే నేను మ్యాక్సిమం ఎక్కడైతే మీటింగ్ జరుగుతున్నాయో మీటింగ్ లీడర్స్ ప్రమోట్ చేయడం, ఓన్ గా నేను CEO స్టార్ట్ చేయడం. ఎప్పుడైతే 1 lakh ఇన్కమ్ వచ్చిందో అన్ని ఏరియాలో నేను ఓన్ గా CEO ప్లాన్ చేయడం, ఓన్ గా అంటే CEO స్టార్ట్ చేసి ప్లాన్ చెప్పడం నేర్చుకోవడం జరిగింది. యాజ్ ఎ లీడర్ గా అక్కడి నుంచి మనం క్రియేట్ కావడం జరిగింది. తర్వాత డైమండ్ డైరెక్టర్ గా నా ఇన్కమ్ వచ్చేసి 1,02,000. నిజంగా సో హ్యాపీ. ఇక్కడ నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 18 months లోనే ఇంత 1,72,000 ఇన్కమ్. క్రౌన్ డైరెక్టర్ గా నా ఇన్కమ్ వచ్చేసి 1,91,357 రూపాయలు. క్రౌన్ డైరెక్టర్ గా లాస్ట్ ఇయర్ క్రౌన్ డైరెక్టర్ 1,91,000 ఇన్కమ్. నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 2,56,963 రూపాయలు హైయెస్ట్ చెక్ అండి. ఎవ్రీ మంత్ ఇప్పటి నుంచి 2 నుంచి 2.5 లక్షల మధ్యలో యావరేజ్ చెక్ అనేది నాది ఎవ్రీ మంత్ ఉంటుంది. ఈ ఆపర్చునిటీ నుంచి టోటల్ గా నా ఇన్కమ్ నేను 13 సంవత్సరాలన్నర చేసినా కూడా నా 13,200 అక్కడ జీవితం అయితే మారలేదు. జస్ట్ వెస్టీజ్ ఇప్పుడు 3 years జర్నీ. ఈ 3 సంవత్సరాల్లో టోటల్ నా ఇన్కమ్ వచ్చేసి 46,31,124 రూపాయలు అండి. సో హ్యాపీ. ఎందుకంటే అదే కంపెనీలో ఇంకా నేను 30 ఏళ్ళు చేసినా కూడా ఇంత ఇన్కమ్ వచ్చేది కాదు. 30 ఏళ్ళు కష్టపడ్డా కూడా ఇన్కమ్ వచ్చేది కాదు. నా జీవితం అయితే మారేది కాదు. కానీ ఈరోజు ఓన్లీ 3 years లోనే ఈరోజు వెస్టీజ్ నుంచి నేను టోటల్ గా తీసుకున్న ఇన్కమ్ అండి 46,31,100 ఇన్కమ్. సో హ్యాపీ. ఇక్కడ నుంచి నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా రికగ్నేషన్ తీసుకోవడం, 1,000 మందిలో ముద్ర అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 మందిలో రికగ్నేషన్ తీసుకోవడం నిజంగా సో హ్యాపీ. ఇక్కడ టీమ్ ను ప్రమోట్ చేయడం. ఎప్పుడైతే నేను FRU టీమ్ కు నేను స్టార్టింగ్ లో బొగ్గులకుంట మీటింగ్ నేను ఒక్కనే వెళ్ళేవాడిని, ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే నేను ఈరోజు ఎక్కడైతే మనకు విన్నింగ్ టీమ్ సంబంధించిన మీటింగ్ జరుగుతున్నాయో మ్యాక్సిమం ప్రమోట్ చేయగలుగుతాం. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మీటింగ్ ప్రమోట్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే బిజినెస్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, నేను చదివిన చదువు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకే. నా మాట ఎవరైనా వింటారంటే వినరు. ఇప్పుడు మన టీంలో ఆల్రెడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మన మాట వింటారంటే వాళ్ళు సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వింటారు.
మ్యాక్సిమం మేము ఎప్పుడైతే విన్నింగ్ టీం గో క్రౌండ్ మీటింగ్ వచ్చిందంటే, ఎఫ్ఆర్ఈ మీటింగ్ వచ్చిందంటే, ఏవైతే మీటింగ్స్ వచ్చినాయో మ్యాక్సిమం ప్రమోట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఏలో 150 టు 2 సెషన్లో వచ్చేసి ఆల్మోస్ట్ 200+ మెంబర్స్ని అక్కడ మేము మీటింగ్ ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు అవార్డ్ ఫంక్షన్ గ్రేట్ లీడర్ గ్రేట్ అప్రైనర్ టి శ్రీనివాస్ గారి తోటి మనకు అవార్డ్ ఫంక్షన్ లో గో క్రౌండ్ మీటింగ్ లో అండి ఆల్మోస్ట్ 150 మెంబర్స్ పైన రావడం జరిగింది. లీడర్స్ ఒకటే ఇక్కడ అంటే చాలా మంది ఇక్కడ కూడా నాకు సార్ ఆల్రెడీ దాస్ సార్ చెప్తుంటాడు, మనం ఎప్పుడైతే గ్రోత్ జోన్ లో అవుతుంటామో కాలు బట్టి తొక్కే వాళ్ళని చాలా మంది ఉంటారు. నేను కూడా 1,72,000 ఇన్కమ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1,72,000 నుంచి కొంతమంది మా రిలేషన్స్ రావడం జరిగింది, బిజినెస్ కి రావడం జరిగింది, స్టార్టింగ్ లో రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే 1,72,000 ఇన్కమ్ వచ్చిందో నేను చేస్తే రాజుకి ఇన్కమ్ వస్తుందని ఆల్మోస్ట్ ఒక 5 మంది డైరెక్టర్లకు ఒక 20,000 పీ వచ్చి లెగ్గు పడిపోవడం జరిగింది. నా చెక్కు 1,72,000 నుంచి 1,13,000 రావడం జరిగింది. కానీ నేను వాళ్ళ కోసం బిజినెస్ కి రాలేదని అర్థమైపోయింది. వాళ్ళు కాకపోతే భూమి మీద చాలా మంది ఉందని నేను ప్లాన్ చేయడం జరిగింది. ఎస్ లీడర్స్, ఇక్కడ నా అప్లైనర్స్ ఎంత ఇంపార్టెంటో నా టీంలో కూడా ఈరోజు ఎవరైతే లైఫ్ లైన్స్ అని చెప్పగలుగుతాను, లైఫ్ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నా టీంలో. నిజంగా ఒక యుద్ధం లాగా పోరాడుతున్నారు, చాలా అద్భుతమైన హార్డ్ వర్క్ చేస్తున్నారు నా టీంలో. కొంతమంది నేను చూపెట్టగలుగుతాను. శేఖర్ పగిల్ల అండ్ సుష్మా పగిల్ల యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు బిజినెస్ అవకాశం రాలేదు, కానీ ఈరోజు 6 నెలల తర్వాత బిజినెస్ అవకాశం తీసుకుని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, కార్ తీసుకోవడం జరిగింది. రవికిరణ్ సార్ అండ్ శ్రేవాణి మేడం సార్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ గా ఇక్కడ వెస్టీజ్ లో నియర్లీ 99,000 నియర్లీ ఇన్కమ్ 1 lakh ఇన్కమ్ రావడం జరిగింది. తర్వాత ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తి పవనం యాదగిరి సార్ పారిజాత మేడం ఇక్కడ నుంచి కార్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్లీ ఇక్కడ నుంచి 72,000 ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అసలు డైమండ్ డైరెక్టర్స్ నా టీంలో మంజులవాణి మేడం కార్ తీసుకోవడం జరిగింది, బిలెనో కార్. ఇక్కడ నుంచి 92,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఒగ్గు సైరుల్ సార్ అండ్ రాధా మేడం వాళ్ళు కూడా ఒక 60,000+ ఇన్కమ్ తీసుకుంటారు, కార్ తీసుకోవడం జరిగింది. ఇంకొక గ్రేట్ పర్సన్ డి లింగే యాదవ్ సార్ ముత్యాలు మేడం సార్ వాళ్ళు వచ్చేసి ఆర్టీసీ ఎంప్లాయీ, ఆర్టీసీ డ్రైవరు. ప్లాన్ చెప్పినప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకు వద్దు బాబు అని చెప్పిండు, కానీ బిజినెస్ కి రావడం జరిగింది. ప్రజెంట్లీ బాబు అతను కూడా చేస్తున్నాడు. సార్ వచ్చేసి ఇక్కడ కార్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్లీ సార్ ఇన్కమ్ వచ్చేసి 60,000+ ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు సిహెచ్ వెంకటమ్మ మేడం, వెంకటేష్ సార్ వాళ్ళు వచ్చేసి ఒక బుక్లు రాసుకునే వ్యక్తులు ఈరోజు కార్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 50+ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక గ్రేట్ పర్సన్ రాజు సార్ అండ్ నిర్మల మేడం సార్ వాళ్ళ కానిస్టేబుల్ అండి, ఈ బిజినెస్ అవకాశం తీసుకోవడం జరిగింది. ప్రజెంట్లీ 91,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. ఇంకొక తాండూరు నుంచి మనకు సురేందర్ సార్ అండ్ సుప్న మేడం డైమండ్ డైరెక్టర్స్ వీళ్ళంతా నా టీంలో. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టార్ డైరెక్టర్స్ ఎన్ యాదగిరి సార్, తర్వాత ఐ నాగార్జున సార్, నాగరాజ్ సార్ అండ్ శైలజ మేడం. తర్వాత వచ్చేసి మనకు బచ్చలకూరి యాదవ్ సార్ రీసెంట్ గా కార్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు కొడంగల్ నుంచి ముదావత్ శంకర్ సార్, జి జంగే సార్ యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ కార్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇంకొక గ్రేట్ పర్సన్స్ మనకు నా టీంలో గడ్డల రాజు సార్ అండ్ ముద్దం కృష్ణ సార్, రాణి మేడం, సరోజ మేడం, తర్వాత ఆనంద మేడం, తర్వాత సంగీత మేడం, శివశంకర్ సార్ అండ్ దశరథ సార్, అల్వేలు మేడం. మేడం ఇళ్లలో పని చేసుకుంటూ ఈరోజు యాజ్ ఎ స్టార్ డైరెక్టర్. ఇక్కడ శంకర్ సార్ అండ్ ధనలక్ష్మి మేడం ఓన్ మా బావగారు, మా చెల్లె. ఇక్కడ వచ్చేసి నరసింహ సార్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మేడం వచ్చేసి ఆదిలాబాద్ లో ఉంటుందండి నిర్మల్. ఆల్మోస్ట్ 3 పాపలు ఆదిలాబాద్ లో టీం బిల్ అవుతుంది. మేడం కు యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ 2 LOP నుంచి ఎవ్రీ మంత్ 60,000 నుంచి 80,000 ఇన్కమ్ తీసుకుంటుంది. 3 పాపలు జస్ట్ సోషల్ మీడియా వినియోగించుకుంటూ ఈరోజు ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటుంది. తర్వాత మహేందర్ సింగ్ సార్ అండ్ సంతోష్ సార్, అంజలి మేడం, రవీందర్ సార్ అండ్ టీచర్స్. మన దాంట్లో ఈరోజు స్టూడెంట్స్ అండి డి శివ యాదవ్ సార్ ఈరోజు 75,000 ఇన్కమ్ తీసుకుంటే యాజ్ ఎ స్టూడెంట్ గా. అనిల్ పగిల్లా మా బ్రదర్ ఈరోజు 40,000+ ఇన్కమ్ తీసుకుంటుంటూ. వినోద్, వీళ్ళంతా నా టీం మెంబర్స్ అండి. అద్భుతంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన బిజినెస్ ఇప్పటిదాకా చెప్పిన కదా, ఎంతో మంది అంటే మనం ఎప్పుడైతే ఎదుగుతుంటారో చాలా మంది వస్తారు, కానీ ఇక్కడ చూడండి చాలా మంది అదృష్టం ఉండాలి ఈ బిజినెస్ రావాలంటే, అదృష్టం వల్ల సక్సెస్ అవుతారు అంటారు. కానీ అదృష్టం వల్ల పైకి వచ్చిన వాళ్ళు చెట్టు ఎక్కడం మాత్రమే తెలుస్తుంది, కానీ అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం 2 తెలుస్తుంది. మొదటి వాడు ఎప్పుడైతే
పడిపోతాడన్న భయంతో ఉంటాడు. కానీ రెండో వాడు మాత్రం పైకి ఎక్కగలడు, ధైర్యంతో పని చేయగలడు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా. ఇక్కడ అదృష్టాన్ని నమ్ముకోకండి, స్వయం కృషితో మీరు పని చేయగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకటే, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలి, ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళాలంటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే మనం మనసు పెట్టి పని చేయగలుగుతామో ఖచ్చితంగా ఫలితం అనేది దానంతటికి అదే వస్తుంది. భవిష్యత్తు మీద విశ్వాసం లేకపోతే మనం ప్రస్తుతం కూడా ఇది ఆలోచన అంటే భవిష్యత్తు కోసం విజన్ కోసం మనం పనిచేయాలి. ఏదో ఒకటి నమ్మకపోతే దేనిలోనైనా చిక్కపోము. గుడ్డివాడు గమ్యం చేయాలి. అంటే చాలా మంది వస్తుంటారు, అంటే గుడ్డివాడు పడితే మనకు గోట్లో పడతామని చెప్తారు కదా. ఆత్మవిశ్వాసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. మనం నెక్స్ట్ నా డ్రీమ్ హౌస్ నేను ప్లాన్ చేస్తున్నాను హైదరాబాద్ లో. ఆల్మోస్ట్ ప్లాట్ తీసుకొని ఇక ప్లాన్ చేస్తున్నాను. ఒకటే నా విజన్, 2025లో ఒక 100 మంది స్టార్ డైరెక్టర్స్ చెయ్యాలి, ఒక 50+ కార్ అచీవర్స్ కు తయారు చేయాలి, ఆల్మోస్ట్ 1 lakh ఇన్కమ్ గా ఒక 20 మెంబర్స్ నేను చెయ్యాలి, నా టీంను గ్రోత్ చేయాలనే ఆలోచనతో నేను పనిచేస్తున్నాండి. నెక్స్ట్ వచ్చేసి నేను డ్రీమ్ కార్ 2027 లేదు 2028లో ఒక డ్రీమ్ కార్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ సక్సెస్ కావడానికి ఇవన్నీ తెలుసు. ఈరోజు విన్నింగ్ టీంలో సక్సెస్ కావాలి, విన్నింగ్ టీంలో మనం ఒక మంచి సక్సెస్ పొందాలంటే 10 కోర్స్ స్టెప్, ఎక్కడ పోయినా కూడా 10 కోర్స్ స్టెప్ ఇవి చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం. అంటే చాలా మంది సార్ ఏం చేయాలి బిజినెస్ లో మనం సక్సెస్ కావాలి, ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలని అడుగుతారు. 10 కోర్స్ స్టెప్. ఎస్పి బాలు సార్ నిజంగా ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి మనకు 10 కోర్స్ స్టెప్, ఈ 10 కోర్స్ స్టెప్ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయగలుగుతాం. కార్డినల్ రూల్స్ 7 కార్డినల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ లో మనం ఒక సక్సెస్ అనేది కాగలుగుతామండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువ మోటివేట్ అవుతుందో వీళ్ళని చూసి. చూడండి, రోడ్డు మీద చాలా మంది మనం వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా మంది వర్కర్స్ అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా మన బిజినెస్ అవకాశం మనం తీసుకొని, సార్ చాలా మంది నో అంటున్నారు, ఎవరు చెప్తే నా మాట వింటలేరు, నో అంటున్నారు, అందుకే నేను బిజినెస్ చేస్తాను చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, ఒకసారి అడుక్కునే వ్యక్తులు మీరు రోడ్డు మీద ఒకసారి గమనించండి, వాళ్ళు ఎంతమంది నో అన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళని అడుక్కుంటూనే ఉంటారు, వేరే వాళ్ళని మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే నేను ఎన్నిసార్లు పోయినా కూడా చాలా మంది నో అంటారు, అయినా కూడా వాళ్ళు వాళ్ళ పని మాత్రం వాళ్ళు ఆపట్లేదు. ఇక్కడ కూడా అంటే మనం అడుక్కు తింటలేం, దీంట్లో అవకాశం ఇవ్వడం కోసం మనం బయటకు వెళ్తున్నాం. ఎలాంటి రిజెక్షన్స్ అన్నా, ఎవరు నో అన్నా కూడా, నో ఎవరి కోసం అన్నారంటే వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళన్నారు, మన లైఫ్ కోసం కాదు. మనం వాళ్ళని చూసి మనం బిజినెస్ అవకాశం తీసుకోలేదు, మన మీద మనం నమ్మకంతో బిజినెస్ అవకాశం తీసుకున్నాం. చాలా మంది ఇక్కడ నో రిజెక్షన్స్ వస్తున్నాయి సార్, రిజెక్షన్ ఇవన్నీ కామన్ గా అందరికి వచ్చిన రిజెక్షన్స్. ఈ రిజెక్షన్స్ లేకపోతే మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉండదు. ఈ రిజెక్షన్స్ వస్తాయి కాబట్టికే మనం ముందుకెళ్ళగలుగుతాం. రిజెక్షన్స్ లేకుండా డైరెక్ట్ మనం ఇక్కడ సక్సెస్ అయినామంటే పెద్ద గ్రోత్ ఉండదు. మీరు ఎట్లయితే సక్సెస్ అవుతారో పడిపోవడానికి కూడా అంత ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రగుల్స్ వస్తాయో ఖచ్చితంగా ఈ స్ట్రగుల్ నుంచి మాత్రమే మనం సక్సెస్ అనేది తీసుకురాగలుగుతాం. ఇక్కడ చాలా మంది సార్ నేను బయటికి వెళ్ళి ఎట్లా ప్లాన్ చేయాలి, నేను వీళ్ళని కూడా చూసి మోటివేట్ అవుతాండి. ఈరోజు చూడండి, మీరు ఏ అడ్డ మీద కూడా చూడండి, వాళ్ళ లంచ్ కోసం, వాళ్ళు వచ్చే 500-700 కోసం వాళ్ళు మార్నింగ్ 7 గంటలకు లేచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ళు ఒక అడ్డం మీదకి వెళ్ళి వాళ్ళ పని కోసం వెతకడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ జీవితం గడవాలి కాబట్టి, వాళ్ళు రెడీగా ఉన్నారు, పని చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ కూడా మనం కూడా మన ఇంట్లో ఉండి మన దగ్గరికి ఎవరు రారు, మనం కూడా రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు టీం దొరుకుతుంది, టీంని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. బయటికి వెళ్ళకుండా సార్ నాకు ఎవరు ఇంటలేరు, నా మాట ఎవరు ఇంటలేరు, ఎవరు వస్తలేరు నా టీం కంటే ఎవరు కూడా రారు. మనం బయటికి వెళ్ళి పని చేయవలసిందే. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి అడుగు బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఎవరెవరో టచ్ అవుతారు. పనికి మనం పని చేయడానికి రెడీగా ఉండాలి. మనం మార్నింగ్ లేచిందంటే జూమ్ అయిపోగానే రెడీగా మనం ఎప్పుడైతే రెడీ అయిపోయి డెమో కిట్ తీసుకొని మనం ఎప్పుడైతే రెడీ ఉంటామో ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు ఎవరెవరు దగ్గర నేను ఎక్కువ మోటివేట్ అయ్యేది వీళ్ళని చూసండి. ఒకటే ఒక మంచి కొటేషన్, ఈరోజు వెస్టీజ్ అనే కంపెనీ స్థాపించిన మహానుభావుడు ఈరోజు 100 మంది కాదు 1000 మంది 1,00,000 మంది జీవితాలు మారుస్తున్నారు. నిజంగా నాలాంటి పేదవాళ్ళ జీవితం మారిందంటే ఈరోజు ఇలాంటి మహానుభావుడు ఒక గొప్ప అవకాశం, ఒక కంపెనీ ఆయన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈరోజు 100 మంది జీవితాలు ఈ అవకాశం ద్వారా చేంజ్ అయిపోతున్నాయి. ఒక మంచి కొటేషన్ సార్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది చూసి నేను మోటివేట్ అవుతాను. నేను నా దేశ ప్రజలకు
చేతికి పదునైన కత్తిని ఇవ్వలేదు, కానీ వెస్టీజ్ అనే గ్లోబల్ మార్కెట్ ఇవ్వడం జరిగింది. దీని సహాయంతో రాజుగా అవుతావో లేక బానిస అవుతావో తెలుసుకోవాల్సిన మెయిన్ ఒక అద్భుతమైన కొటేషన్ అండి. ఇది రెగ్యులర్ గా నేను చూస్తాను, రెగ్యులర్ గా మోటివేట్ అవుతాను. నిజంగా నా జీవితంలో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రూ ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ తీసుకుంటున్నా అంటే మా గ్రేట్ అప్లైనర్స్ ఆంజనేయులు రాసున్ సార్ అండ్ శ్రీనివాస విద్యమాన్ సార్ అండ్ పురుషోత్తమ దాస్ సార్. నిజంగా వీళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు రెగ్యులర్ గా అంటే నేను ఎక్కడైతే మిస్టేక్లు చేస్తారో ఆ మిస్టేక్లు నాకు చెప్పడం జరుగుతుంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే నన్ను ఇక్కడ నాకు కూడా అంతే, అంటే పొగడడం అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఏవైతే మిస్టేక్లు చేసినో ఆ మిస్టేక్లు కవర్ చేయడం, ఇట్లా చేసుకో ఇట్లా నువ్వు సక్సెస్ అవుతావని ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు. వాళ్ళ వల్లనే ఒక నార్మల్ వ్యక్తిని ఈరోజు ఒక 13,200 కోసం జాబ్ చేసుకునే వ్యక్తిని ఈరోజు వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రూ ఈరోజు నా జీవితం మారిందండి. ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైతే ఈరోజు ఈ జూమ్ సెషన్ అటెండ్ అయినారో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కూడా ఖచ్చితంగా మన జీవితం మారుతుంది. 100 మంది జీవితాలు మార్చే అవకాశం దేవుడు మనకు కల్పించడం జరిగింది. లీడర్స్ ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోండి. ఒకటి ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఏదో ఒక పని చేస్తున్నాం, కానీ మన జీవితం ఏమన్నా మారిందా? ఇంకా మనం చేస్తున్న పని ఏదైతే ఉందో ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే మన జీవితం మారుతానే గ్యారెంటీ ఉందా? కానీ వెస్టీజ్ అనే అవకాశం తీసుకొని ఒక 2 నుంచి 5 సంవత్సరాలు మనం కష్టపడగలిగితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మన జీవితం మారుతుంది. ఎందుకోసం వెస్టీజ్ బిజినెస్ చేయాలి? ఒకటి ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు మన ఆర్గనైజేషన్ లో ఒక మేడం ఉంటారు, సంగీత మేడం అని, సంగీత మేడం అండ్ కిషోర్ సార్. మేడం వాళ్ళు వచ్చేసి 1 year మేడం ఒక అంగన్వాడీ టీచర్ గా పనిచేసేది. మన బిజినెస్ కి వచ్చి జస్ట్ 1 year అవుతుంది. 72,000 ఇన్కమ్. అన్ఎక్స్పెక్టెడ్ గా సార్ చనిపోవడం జరిగింది, హెల్త్ బాలేక చనిపోవడం జరిగింది. మేడం ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి అడుగు బయట కూడా వెళ్ళలేదు, కానీ ఎవ్రీ మంత్ ఇక్కడ 50,000 ఇన్కమ్ ఇక్కడ తీసుకుంటుంది. దట్ ఇస్ ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ ఎవరి కోసం చేయాలి ఈ బిజినెస్ అంటే మన ఫ్యామిలీ కోసం చేయాలి, మన పిల్లల కోసం చేయాలి, 3 తరాల జనరేషన్ ఇన్కమ్ కోసం చేయాలి. చిన్న చిన్న స్ట్రగుల్స్, చిన్న ఏవైతే ఇవన్నీ స్ట్రగుల్స్ వస్తాయి, టీంలో కూడా డిస్టర్బ్ వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది రైతులు మనం ఊర్లలో పంట పండిస్తారు, ఒడ్లు పంట పండిస్తారు. ఆ ఒడ్లు పంట పండించినప్పుడు తూర్పాల పట్టినప్పుడు కొన్ని తాళ్ళు పోతాయి. మన టీంలో కూడా కొంతమంది వస్తారు, డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ తాళ్ళు పోయినప్పుడు ఖచ్చితంగా ఏవైతే స్టాండర్డ్ గా గింజలు ఉన్నాయో అవి మాత్రమే ఉండగలుగుతాయి. ఇక్కడ కూడా మన టీంలో అంతే, ఎవరైతే స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారో ఖచ్చితంగా నిలబడగలుగుతారు. సార్ ఎప్పుడు చెప్తారు, కలుపు మొక్కలు వస్తాయి, కలుపు మొక్కలు తీసేయాలని. ఇవన్నీ డిస్టర్బ్లు జరిగినప్పుడే మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు నా జీవితం మారిందండి. ఖచ్చితంగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈరోజు మీ లైఫ్, అందరి లైఫ్ మారుతుంది. ఈరోజు ఒక మంచి ఆర్గనైజేషన్ లో, విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో, వెస్టీజ్ అవకాశంలో ఉన్నాం. ఇక్కడ నా సక్సెస్ నా ఒక్కరిదే కాదండి, నా టీం సపోర్ట్ కానీ, ఈరోజు మా అప్లైనర్ సపోర్ట్ కానీ, ఇక్కడ విన్నింగ్ టీమ్ లీడర్స్ సపోర్ట్ కానీ ఈరోజు నిజంగా ఎంతో హెల్ప్ఫుల్ కావడం జరిగింది. ఇక్కడ మనకు సంధ్య మేడం కానీ, శ్రీనివాసాచారి సార్ కానీ, సంజీవ్ సార్ కానీ, చాలా మంది లీడర్స్ ఇక్కడ, గీతా జాన్రెడ్ మేడం కానీ, నా సక్సెస్ కి వీళ్ళంతా తోడండి. నేను ఒక్కరినే గెలిచినంటే లేదు, ఇంతమంది సపోర్ట్ తోటి ఈ బిజినెస్ లో నేను సక్సెస్ కాగలిగాను. నేను 2025 2026లో యాజ్ డిఈసిడి 10 lakhs చెక్ తోటి నేను ఇక్కడ ఉండి నా టీంను గ్రోత్ చేయాలని, నేను ముందుకెళ్ళాలని. థ్యాంక్ యూ సార్, నాకు ఈ రోజు ఇంత అద్భుతమైన సెషన్ నాకు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చేందుకు. బ్యాక్ టు us.